నిన్న 18వ ఓవర్‌లో కులదీప్ క్యాచ్ వదిలేసిన తర్వాత చాలా మందికి కోపం వచ్చింది. ముఖ్యంగా బౌలర్ అయినటువంటి హార్దిక్ పాండ్యా కోపం వచ్చింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా కోపం వచ్చింది. ఎందుకంటే ఆ క్యాచ్ అనేది చాలా కీలకం. పైగా ఆ క్యాచ్ వల్ల అది 4 అవ్వాల్సింది. అది క్యాచ్ కనుక వదిలేస్తే. లేదనుకుంటే అది దాని బాల్ ఇటైన వచ్చినా బాగుండేది. బౌండరీ దాటిపోయి అవతలకి వెళ్ళిపోవడం వల్ల అది 6గా మారిపోయింది. దానివల్ల స్కోర్ పెరిగిపోయింది. చివరికి వాళ్ళ 114 వరకు తీసుకురావాల్సి వచ్చి అక్కడ ఆల్అౌట్ చేయాల్సి వచ్చింది. లేదంటే ముందే అయ్యేది. అంతకుముందు తిలక్ వర్మ క్యాచ్ వదిలేశాడు. కానీ అక్కడ కోపం రాలేదు. ఇక్కడ కులదీప్ చాలా కీలకమైనటువంటి క్యాచ్ వదిలేశాడు. అందుకనే తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత కులదీప్ని హార్దిక్ పాండ్యా పక్కకు తీసుకెళ్లి క్లాస్ పీకడం, అక్కడే సూర్యకుమార్ యాదవ్ కూడా కళ్ళెర్ర చేసి నువ్వు తప్పు చేసావు, సైలెంట్ గుండు అన్న విధంగా కళ్ళెర్ర చేసి దాన్ని సముదాయించడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే కులదీప్ చేసింది అక్కడ మిస్టేకే. అది తప్పేం కాదు, మిస్టేక్, పొరపాటు. అది అందరూ చేస్తుంటారు, తప్పదు. ఇంకా వాళ్ళకు కూడా గెలవాలని ఉంటుంది, వాళ్ళకు కూడా క్యాచ్ పట్టాలనే ఉంటుంది. కొన్నిసార్లు తప్పదు. అయితే ఇక్కడ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే స్పెషలిస్ట్ బౌలర్స్ కోటా ఉంది, అయినా సరే వీళ్ళు రింకు సింగ్కి బౌలింగ్ ఇచ్చారు. మరి అది కూడా ఒక చిన్న పొరపాటే. అయితే ఇక్కడ కులదీప్ యాదవ్ T20కి అంతగా పెర్ఫెక్ట్ కాదని కూడా చాలామంది చెప్తున్నారు. మొదటి నుండి కూడా చెప్తున్నారు. అతడి ప్లేస్లో ఇంకొక ఎవరినైనా దింపవచ్చు, కానీ కులదీప్ యాదవ్ కొంచెం పెర్ఫెక్ట్ కాదు T20కి, ఈ పొట్టి క్రికెట్కి అన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఏదేమైనా సరే పొరపాట్లు జరగడం చిన్నది. అటు హార్దిక్ పాండ్యా కూడా చిన్న ఇగో చూపిస్తుంటాడు, అది కూడా తగ్గించుకోవాలి.